ఏమన్నా డేట్ మార్చే ఛాన్స్ ఉంటుందా? అందరికీ నమస్కారం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశం అనేటటువంటి పచ్చ బ్యాచ్ ఎప్పుడు అబద్ధాల కూతలు కూస్తూనే ఉంటారు, రాతలు రాస్తూనే ఉంటారు. లాస్ట్ టైం 2014 ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా మాట్లాడారు, 2019లో ఏ విధంగా మాట్లాడారు, ఇవాళ 2024లో ఏ విధంగా మాట్లాడుతున్నారు. దీనిలో ఏం వ్యత్యాసం ఏమీ లేదు, ఎప్పుడు ఒకేలాగా మాట్లాడతారు. వాళ్ళకు ఉన్నటువంటి విధానం అది. 21 సీట్లు తీసుకున్నటువంటి జనసేన పార్టీ గెలుస్తుందా లేదా చెప్పలేనటువంటి అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని మాత్రం చెప్పగలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీ అంటే వాళ్ళు 30,000 మెజారిటీకి తగ్గించేసినటువంటి అధికార ప్రతినిధి 21 సీట్లలో ఎన్ని గెలుస్తారో చెప్పుకోవాలి మొట్టమొదటిగా. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అల్లర్లు కానీ ఒకసారి గమనిస్తారని చెప్పానండి. మీకు వినిపించలేదు అనుకుంటా బహుశా అవార్డ్స్ వరకు, అక్కడ వరకు బీఫేమ్ వేసారా మీ ఛానల్ వాళ్ళు? మీకు వినిపించుకోండి అంతవరకు. అదే ఈ ఎక్కువ మాట్లాడటం తగ్గించుకుంటే బాగుంటది. మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడింది ఇప్పుడు ఎక్కువ. మీరు ఒక అధికార ప్రతినిధి కాకుండా అభ్యర్థి అయ్యారని చెప్పేసి ఎదుటి వాళ్ళ మాటలు వక్రీకరించి మాట్లాడి సరిపోయింది అనుకుంటున్నారేమో. మీరు మాట్లాడింది తప్పు. కొంచెం విఘ్నత ప్రదర్శిస్తే మంచిది. మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలేదు. ప్రదర్శించాను, మీరే నా విఘ్నతను క్వశ్చన్ చేసి నాతో అనిపించుకున్నారు అంతే. మీరు అన్నదానికి నేను మాట్లాడండి. నేను 21 సీట్లు గెలుస్తారని నేను చెప్పాను. మీకు వినిపించుకోవడానికి నేనేం చేస్తా? ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మీరు రాసుకోండి. మీకు నేను కమెంట్ చేస్తాడు మా మీద ప్యానెల్లో. ఆవిడకే ఇంకో గంట టైం ఇవ్వండి, మాట్లాడించుకోండి. ఆవిడని మ్యూట్ చేయరు మీరు. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. మాట్లాడేటప్పుడు మమ్మల్ని మాట్లాడిస్తే నేను చెప్పాను కదండి. ఆవిడ సైలెంట్ అయిపోయారు. ఆవిడ సైలెంట్ అయిపోయారు కదా. నలుగురు మాట్లాడినప్పుడు మేము మాట్లాడినప్పుడు విఘ్నత ప్రదర్శించమనండి. ఆవిడ ఏం మాట్లాడలేదు, మీరు కంటిన్యూ చేయండి. రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అల్లర్లు కానీ ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ మూకలు ఎందుకు రోడ్ల మీదకి వచ్చేసి దాడి చేసిందనేది ఒకసారి గమనిస్తే ఎవరు ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయారు, ఎవరు ఓడిపోతారు అనేటటువంటి భయాందోళనతో రోడ్ల మీదకి కర్రలు రాళ్లు తీసుకొని వచ్చారనేది ఒకసారి తెలిసిపోతుంది. ఇవాళ ఎర్రగొండపాలెం అనేటటువంటి నియోజకవర్గం చాలా ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం. అక్కడ దాదాపుగా 40 చోట్ల దాడులు జరిగాయి. దాడులు జరిగినటువంటి ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గం చేసినటువంటి దాడి. అది దాదాపుగా 42 చోట్ల తలలు పగిలాయి. ఎప్పుడూ లేదు చరిత్రలో. ఏ రోజు కూడా ఇలాంటి దుర్మార్గాలకి దౌర్జన్యాలకి ఏ రోజు కూడా ఎర్రగొండపాలెం అడ్డాగా కాలేదు. 2 రౌండ్లు కాల్పులు జరిగాయండి ఎర్రగొండపాలెంలో. ముటుకుల అనేటటువంటి బూత్ కి నేను సందర్శించినప్పుడు అక్కడ కాల్పులు జరిగాయి. కర్రలు తీసుకొని రాళ్లతోటి తరుముకున్నటువంటి పరిస్థితి ఆ గ్రామంలో నెలకొన్నది. అంటే ఎంత అభద్రతా భావానికి, ఎంత